కొలువు సావిడేమో ఎర్రన్న కూర్చోండి ప్లాస్టిక్ ఏమనుకోలే రెడ్డి వారి కుసింహాసనం అది యావదా అదిరా అది కట్టేసి కొడతారు ఈ ఊర్లో మళ్ళా అలా అది బాడికి దబ్బ రెడ్డి వారి కుసింహాసనం అది అక్కడుంటే బాడిగివే బాడికిదే ఏడుంటే రెడ్డి వారి కుసింహాసనం రా మంది అదే రా ఇప్పుడు ఏమే దాని మీద మీరు నా కొడుకులు ఎక్కకూడదు మేము ఎక్కకూడదు అవును మీరు మేము ఎక్కచ్చు మేము మీరు ఎక్కకూడదు మీరు మీరన్నప్పుడు ఎక్కడ మేము మేమన్నప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు మీరు మేము మీరు మీరు మేము మీరు మేము మీరు 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 మేము మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు వాయి అప్ప నీకు నాకు గలాట్ వద్దు ఎవరు పెద్ద మనిషిని అడుగుతా ఉండు కనుకో నా పెద్దప్ప నా పంచాయతీ ఒకటి ఉందిరా అన్న చేసిపోదు బా ఏంటంటే పందుల పిల్లలు ఉన్నట్లుండవు కదరా దేవుడు ఉన్నట్లుండవురా అన్న మహానుభావుడు ఏమీ లేదా మా రెడ్డి చెప్పింది దీనిపైన మెక్కకూడదంటే మా ఎక్కను గుద్దేది కాదప్పా ఓ ఏంపా దీని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్క గుద్దా కుక్క గుద్దా అయ్యా ఎక్కకూడదా కొత్తకూడదు కదపా ఏమన్నా ఎక్కకూడదు ఎక్క గుద్దదు గుద్దదు కాదురా కూడదు కూర్చోకూడదు ఎక్క గుద్దా కుక్క గుద్దా రేయ్ అట్లా కాదు ఇది రెడ్డివారి సింహాసనం కాబట్టి మనట్ల వాళ్ళు కూర్చోకూడదు కుచ్చగుద్దా కూర్చోకూడదు కాదురా కూర్చోకూడదు ఎక్కకూడదు కుక్క అదే అదే కూర్చోకూడదు ఎక్కకూడదు ఎక్కకూడదు పంచాయతీ బాగా చెప్తున్నా ఏం పని చేస్తుండవా ఏం పని లేదునా నిన్ననా నిన్న లేదడా ఈ పొద్దున ఈ పొద్దు ఉన్నింది బెరే బెత్తలే రేపునా రేపు లేదురా గుద్దు మూసుకొని కూర్చోపోరు భయ్య గుద్దు మూసుకొని కూర్చో ఎంత బిట్టిగా పట్టినాడు అక్క వీడు కాదురా తల్లిదండ్రులు పుట్టించినాక తల్లిదండ్రులు సేవ చేసుకొని కష్టపడుకొని వాళ్ళతో సాక్కొని ఉండాలి పంది డ్యూటీడు బా ఎంత బిట్టీస్గా పడినాడు అక్క ఈడు ఏమన్నా బాగున్నావా ఏమే ఎవరు మీ వాళ్ళ పా డాడీ 200 రూపాయలు కట్టు 200 రూపాయలు కట్టు 200 రూపాయలు అప్పా ఏమి తెలిపినారు పెద్దలు తెలిపినారప్పా ఇక్కడ చచ్చన్న బాగా పైరా అప్పా ఏమి తెలిపినాడు అప్పా పెద్దలు తెలిపినారు మీరు అంటే కూర్చోండి చోట మా లాంటి సన్నవాళ్ళు కూర్చోకూడదు కూలి చేసుకుంటే కూలి నా కొడుకు ఇక్కడ రాజ్యపడి చేశారు మేము ఇక్కడ చాలా మాట్లాడొద్దప్పో నాకు రేగింది అనుకో నాకు కోపం వచ్చింది అనుకో ఏమి చేస్తావు నాకు కోపం వచ్చింది అనుకో ఏమి చేస్తావురా గుద్ద మూసుకొని ఉంటాను అంతే నువ్వు చేసేది గుద్ద మూసుకొని అదేమన్నా పోయింది అనుకో 300 రూపాయలు వసూలు చేస్తారు మహామంత్రి నీకు ఇచ్చేది 1500 ఇంక 1200 ఎత్తుకొని పోతావు పెట్రోల్ 300 రూపాయలు పోతుంది ఇంక 900 ఇంక సారాయికి 300 పోతుంది ఎవరు సారీ తగ్గది ఇంక 600 రూపాయలు ఎత్తుకొని పోతావు అనుకో నేను ముట్టుకోనన్నా ముట్టుకుంటానా నీ పెన్లం పరకలే ఎత్తింది మళ్ళా మహామంత్రి ఇంట్లో కన్నా రానిస్తుంది అమ్మకు పెడతా పప్ప మిగతా అదే ఇప్పుడు ఎట్లా ఆధార్ కార్డు ప్రియ ముక్కు సీదుకొని ఆధార్ కార్డు చూపించి ఆంధ్ర అంతా తిరిగేస్తుంది మళ్ళా భద్రం హుషారుగా ఉండు మహామంత్రి ఏంపా నువ్వు దాని మీద కూర్చున్నావు కనుక కనుక లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి నీటిగా శుభ్రపరచమురా కడిగేళ్ళ అవురా సరే మీరు తక్కువ నా కొడుకులు మీరు కూర్చుందాం మీరే మీ ఏగితే మీ అంతస్తే పోయి తక్కువ నా కొడుక మొర్రదికి నీళ్ళు తెచ్చి కడుగు నీళ్ళు తెచ్చి కడుగులే కడుగుతాను నేను
కాదురా ఎక్కడ నువ్వు సింహాసనం ఎత్తుకోబెట్టేది సరిలేకపోయింటుంపా కాదురా నీకు నీళ్ళు తెచ్చాడు కాబట్టి చెర్లోకి ఎత్తుకోపోతే నేను ఆడ కూర్చునేది నువ్వే కదా కడుక్కొని రాలని చెప్పింది కడుకుర్రమని లే తుప్పు పొరపాటు నీదేనప్పా నాదెట్ల పొరపాటు నీదే పొరపాటు చేరు ఉందో లేదో చూసుకొని కూర్చునేకే వెళ్దా కన్నోలు చేరు చిక్కిందని ఎత్తు కూర్చునేది గుడ్డ మహామంత్రి డాడీ నువ్వు దాన్ని కడగా వద్ద ఏం చేయదు కానీ ఒక బట్ట తీసుకుని నీట్గా తుడిచేయి నేను మచ్చా కప్పుడే లేరే ఏ ప్రభు अरे कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ ले रुको जरा संभाल करो ఎవరైనా చచ్చిపోతే సాలని కాసుకుంటారా ఆంధ్ర వాళ్ళ ఆంధ్రాకి పోతే చికెన్ బాగా పెడతారు ఈయన కొడుకు చెప్పేది పోతే మదనపల్లి కలపాలరా అనేది ఆయన ఏం చేపలని బిగపట్టుకుంటుంది అక్కడ వెళ్ళిపో మా ఇందిరాగాంధీ అక్కడ వెళ్ళిపో వాటం ఇక్కడే ఉంది ఎండ కొట్టుకొని వెళ్ళిపోయామ్మా అట్లా కొంచెం మొండేసేసా అయ్యో మరెడ్డి కుక్క ఏం కరిచింది అక్క ఇంకా మూడు దినాల్లో 30,000 ఇప్పించుకోండి 6 రూపాయలు వడ్డీ ఇస్తానంటూ కదరా నైనా రే సమయ లేరా రెడ్డి ఇంకెవర్రా పయ్యూరు పార్వతమ్మకు దిక్కు అయ్యా ఇంకెవర్రా మదనపల్లి మల్లక్కను చూసుకునే వాళ్ళు అయ్యా బస్ స్టాండ్ లో కూర్చుని పెట్టి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ లో మాట్లాడుతావు కదరా మల్లక్కని అయ్యా తిరుపాలన్న వచ్చింది అయ్యా అమరీష్ వచ్చింది చచ్చిపోయినా ఎవరన్నప్పా కొండట్ల రెడ్డి పుట్టుకోమని పోయిన ఆయన కొడుకులకి ఎవరక్క దిక్కు ఆయన కోడాన్లు ఎవరక్క చూసుకునేవాళ్ళు ఆయన పెండ్లాముని ఎవరక్క చూసుకునేది ఆయన పెండ్లాముని ఆయన పెండ్లాము మీరు అనండి అక్క పిల్లోడు ఒకటే అంటున్నాడు అక్క లేయప్పా ఉండవేమే ప్రాక్టీస్ అబ్బా ఏడన్నా పెట్టాలరా నిన్న చచ్చిపోయిన వాళ్ళు కానీ లేచి కూర్చుంటారు నువ్వు వేడి చేయడానికి చలకచ్చిందిలే మహామంత్రి ఎక్కడ పోయింటు దూరం వెళ్ళిపోయింటు కదా నువ్వు బుద్ధి లేక 100 మంది వాళ్ళ చూడు ఎడమ కాలం మీద పోసుకొచ్చింది నీళ్లు పోసుకొని వచ్చేసి కూర్చో మహామంత్రి బా నువ్వేమన్నావమ్మా మా తల్లి బా పొగులు చూసారు కల్లోకి వస్తావమ్మా నువ్వు అంటే పాపం రేయి బాగా కనపడేది ఆ ముక్కు చూడు 3 రూపాయలు బజ్జీ ఉన్నట్లు మహామంత్రి ఎవరు మేము రెడ్లప్ప రెడ్డి వారు కనుక సెంటు కొట్టినాం ఎవరా సెంటా సింహాసనం అంతా సెంటు ఇంట్లో కొట్టే యాడుపా సింహాసనం అంతా కొట్టుకో యాడ కొట్టాలా బాందప్ప యారు కొట్టబడింది నువ్వే కొట్టమనిలా సింహాసనం అంతా ఇట్లా సుట్కారం తీసుకుంటా ఎట్లా ఇట్లా బాగున్నావు అక్కడ చూడన్నా అక్కడ చూడన్నా బాగున్నానా నా ఎక్కడ ఎక్కడే యాడ ముద్దు పెట్టుకున్నా తప్ప కనిపిస్తుంది యాడా మహామంత్రి రెడీ దాని మీద కొలువు కొలువు బిర్రగా పట్టుకో కదల కట్టేశారా కదిలిందనుకో లేవట్లే చెప్తాడా కొలువు మేము రెడ్డి వారము శబాష్ ఇదేంది ఆహా ఆహా కొలుపు సుగారు మేము తక్కువ మీరు మేము రెడ్డి వారము ఆహా నేను రెడీ అన్నా కూర్చోవాలి రెడీ సరేలే పట్టుకో రెడీ అంటాడు కూర్చో
నాకు తెలిసిరా అడుగుతావునే సరే 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 అప్ప తాళాలు కొట్టరే బిర్యానీ సరే అప్ప మచ్చా బాగున్నావరా పట్టదు లేదు రై మంచి బయట ఉండరు నువ్వు కంచేపులా ఆహా కొలుపు శృంగార ఈడ కూర్చుంటావు మర్రాలకి పట్టుకుంటే తెలిపి చూడు పట్టుకో నీకు ఓపిక కదప్పా ఆహా కొలుపు శృంగార ఆహా కొలుపు శృంగార అమయ్యున్నాడు చిన్నగిరెడ్డి కొలుపు శృంగార అప్ప దిగు బరువు అవుతుండవు దిగుప్పా చాలా బరువు అయిపోతుండవు పో దిగు అవి తాళుండ్రా నువ్వు అట్లా దిగప్పా ఉండలే ఈడోడి పుడపుడకలాడా దిగు డాడీ నువ్వా దిగు ఎక్కడ ఎత్తుకుని తెచ్చింది ఇది ఊరంతా చుట్టేస్తే సన్నగా చెప్పరు నువ్వు పెడిపోయారా పెట్టడా ఏడంటే నువ్వు నన్ను చంపేస్తా వీడు అవసరంలే అడిపి కూర్చోపా అడిపి కూర్చోపో తినేస్తావా ఏందిరా ఆడ కూర్చోమంటువా ఏం తినేసేది ఎందుకు కూర్చోమంటు వాళ్ళు మాత్రం వెళ్ళి ఆడు కూర్చోప్ప ఆడ కూర్చోాలప్ప ఆడిపోయి వాళ్ళ మాదిరి కూర్చోపా అయ్యా పసిపెట్లు ఉండారా ఆడే కూర్చో కింద కూర్చో వాళ్ళ మాదిరి మళ్ళా కూర్చో ఏంది రాజు రే పోనీ కొలుదారి పరిచేస్తా చూడు కొలుదారి పరిచేస్తా చూడరా కొలుపు శృంగారి అమయ్యున్నాడు కొలుపు శృంగారి అమయ్యున్నాడు కొలుపు శృంగారి అమయ్యున్నాడు నాకు కోసలువా అయ్యా సొలువా సొలువే నీకే అంటువే రెడ్డి వారి కొలువది కొలువా రెడ్డి వారి టీవీ టీవీకి అయితే శాంతోర్యం చాలా మంచిదప్ప హాస్పిటల్ పదాం నాకేం కాయలే టీవీనా ఇంకేం అంటువే టీవీ అది కాదురా ఇంకేమే రెడ్డి వారి దరబరనిగా టీవీ 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 అనగా తేజస్వం నీకుండేది టీవీ టీవీ పద తిప్పారెడ్డి హాస్పిటల్ కన్నా పదాము నైనా మహామంత్రి డాడీ నేను కొలువు తిన్న సమయమున నా మనమును కోరదలుచున్నాను ఏమిటప్పా ఇప్పుడు ఎంత పొరని కరిగి అరికి మేమని తోడుకోనరా మా అమ్మని పిలుచుకోనరా మా ఇప్పుడు మెట్టి తీసుకొని అంత బిట్టిగా పడిందే మా అమ్మ మా అమ్మ మా ఆయన ఇద్దరు ఇప్పుడు పనుకో అంటారప్ప డైలీ నా వెనకింటి వస్తానే మా నాయన ఇప్పుడు రాలా ఇద్దరు మిద్దు పైన పనుకొని నువ్వు చూసుకుంటావా లేదు సుక్కలు లెక్క పెట్టుకుంటా అంటారులే మహామంత్రి డాడీ అంత ఏం చేస్తా అంటారు పాపం వాళ్ళ పళ్ళ పొగులు తాగొస్తాడు నైట్ వాళ్ళ అమ్మను కొడతా అంటాడు మా రెడ్డి చూసి మా రెడ్డి నేర్చుకో అన్నాడు నీకు తెలిసిపోయిందా మహామంత్రి ఏంపా బొరకలు వస్తున్నాయి నాకే ఆకలి అవుతాండి నాకే ఎప్ప పాపం ఎర్రమాసి పిల్ల ఆకలి లేకుండా ఎంత దూరం వచ్చేయనాడు పదనేకి బిరిన బా నాకేనా మళ్ళీ నీకు ఇచ్చే పని లేదు కదా అడే పాపం పసిపెట్టలేదని
ఆయన మహామంత్రి అప్పా వెళ్ళిపోయినా నా భార్య కొండమదేవిని పిలిపించుమరా. పాతపో వెళ్ళిపో. పాతపో 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 సమే వెళ్ళవయ్యా. ఏమన్నా వెళ్ళిపోయినావైనా అక్క చిన్నాగిరెడ్డి కాదు నా పుట్టకోసి కాదు సద్య నా కన్నగాళ్ళక్క వాడు మా ఊరికి వచ్చినాడు మొన్న జాతరకి చుట్టాలు ఊరికి పోయినా మేమిద్దరు చుట్టాలు ఊరికి పోయింటే 70 కేజీలు చికెన్ తెచ్చినారు వాళ్ళు 4 గురుపటాన్లు కొట్టినాడక్క తినేసి రాళ్ళ వద్ద దొంగన కొడుకో నల్ల కోడి పుంజులు ఉండి పట్టక చేసినాడక్క. మళ్ళీ ఇతకొచ్చి నేను చిన్నాగిరెడ్డి అంటే నేను నమ్ముతానా. నల్ల కోడి పుంజులు 2 పట్టుకొని నమ్ముకొని తినే ఉండరట్ల ఒక నిమిషమా. 2 కోడి పుంజులు అమ్మిండేది కాక ఉండరట్ల ఒక నిమిషమా. మదనపల్లి ఏం చేసినాడు ముష్టోళ్ళ దగ్గర కాసులు పిక్కున్నాడక్క. ఉండరా అట్లా ఒక నిమిషమా. నువ్వు ఉండరా ఒక నిమిషమా. ఉండరా అట్లా ఉండరా అట్లాగా నరసకపోతే కొట్టు చచ్చిపోతాడు అక్క. ఆయన 2 కోడి పుంజులు తెంగేసినాడు అక్క దొంగ నా కొడుకు. ఆహా మా తల్లి శీలమ్మ కొండమ్మదేవి ఎక్కడున్నదో ఏమో ఇప్పుడే అద్దాల మేడకు బయలుదేరి మా తల్లి శీలమ్మ కొండమ్మని పిలిచేది కాక. ఆహా మేఘమై నేను వచ్చాను మెరుపుల్లో